చికెన్ కాల్చుకొని తిందామంటే ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. హాయ్ గైస్ అందరికి. మ్యాటర్ ఏంటంటే చిన్న పని ఉందని చెప్పి ఊరైతే వెళ్ళాను. మా తమ్ముడు ఎలాగో వచ్చావు కదా ఏదైనా ప్రయోగం చేద్దామని అన్నాడు. ఒక గంట సేపు బాగా ఆలోచించి చికెన్ కాల్చుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. ఈ రోజు మాస్టర్ షెఫ్ అయితే నేనే. దానికోసం కేజీ చికెన్ తీసుకొని యుద్ధానికి అయితే సిద్ధమైపోయాను. చికెన్ బాగా కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ కారం వేసుకుని దాంతో పాటు సాల్ట్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మసాలాలు అయిపోతే చికెన్ టేస్టే బాగోదు అని చెప్పి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసా. లాస్ట్ లో పెరుగు పచ్చిమిరపకాయ నిమ్మకాయ వేసేసి మొత్తం అంతా మిక్సింగ్ చేసేసా. మొత్తం అంతా మిక్సింగ్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ చికెన్ మొత్తం మ్యారినేట్ అయ్యే లోపు మంట వెలిగించేద్దామని అనుకున్నా. ఈ మంట వెలిగించుకోవడానికి మా పని అయితే అయిపోయింది. బాగా మ్యాగ్నెట్ అయిన చికెన్ అంతా తీసుకొచ్చి సిల్వర్ ఫాయిల్ మీద వేసి మొత్తం అంతా చుట్టేసి దాన్ని అలా తీసుకెళ్లి మంటలో అయితే ఒడిసేసాను. ఒక గంట సేపు కింద పైన బాగా కాల్చి బయటకి తీసి చూస్తే ఇంత టేస్టీగా వస్తదని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అప్పుడే తెలిసింది నాలో ఒక మాస్టర్ చెఫ్ ఉన్నాడని. చికెన్ తో తాగినందుకు డ్రింక్స్ కూడా తెచ్చేసుకుని తింటూ టీవీ చూసుకుంటూ అలా చిల్లయ్యా. అది కూడా సరిపోలేదని చెప్పి బిర్యానీ ఉంటే బిర్యానీ కూడా బాగా మెక్కేసా. నాకు కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్.